హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక కస్టమర్ అయితే ఒక 3 బ్లౌజులు ఇచ్చారండి. వాటిని కుట్టమని ఇచ్చారు. వాటిని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే సింగిల్గా కట్ చేస్తున్నానండి. తర్వాత మిగిలినవి కట్ చేసుకుంటాను. ఈ కస్టమర్ అయితే నాకు ఎప్పటి నుంచో ఇస్తారండి. ప్రతిసారి 1 ఇయర్‌కి వచ్చేసి ఒక 30, 40 బ్లౌజెస్ అయితే కుట్టించుకుంటారండి. ఇక ఈ ఆది బ్లౌజ్ అయితే నా దగ్గరే ఉంటుందండి అసలు. ఎప్పుడు చూసినా ఎక్కువ నా వీడియోస్‌లలో ఈ కస్టమర్ యొక్క ఈ బ్లౌజే ఉంటాయండి. కావాలంటే ఒకసారి చూడండి. ఇక బ్లౌజ్ కటింగ్‌లోకైతే వెళ్ళిపోదాము. బ్లౌజ్ కట్ చేయాలి అంటే ఎప్పుడైనా కూడా కంపల్సరీ మనం బ్లౌజ్‌ని తిరగల తీయాల్సి ఉంటుందండి. ఇలా తిరగల తీసేసి ముందుగా మనం బ్యాక్ పార్ట్ యొక్క కప్పునైతే చూసుకుందామండి. సేమ్ బ్యాక్ పార్ట్ కప్పు ఎంతైతే ఉంటుందో అంతే పెట్టేసి ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకుందాం. తర్వాత లూజ్ అండి. మొత్తం అటు చివర ఇటు చివర ఒక చోటకి తీసుకొచ్చి లూజ్ అనేది చూసుకోవాలి. ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను టేప్ తోటి బ్లౌజ్ మొత్తం పొడవైతే కొలిచా అండి. 15 ఇంచులు అయితే వచ్చింది. అలాగే నెక్ వచ్చేసి షోల్డర్ అండి. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు అయితే ఉంది. ఆర్మ్ లూజ్ వచ్చేసి ఒకసారి ఇలా ఆర్మ్ లూజ్ని అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. 6 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు ఆది బ్లౌజ్ పక్కన పెట్టేసి ఒకసారి మొత్తం కూడా మార్కింగ్ అనేది చేసుకుందాం. మనకి 15 ఇంచులు వచ్చింది కదా బ్లౌజ్ మొత్తం పొడవు. ఒక పావు ఎక్స్ట్రా పెట్టేసి మనం బ్లౌజ్ అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్ 2 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలండి. షోల్డర్ మనం 2.5 ఇంచులు అనుకున్నాం కదండి. 2.5 ఇంచులతోనైతే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ లూజ్ వచ్చి 6 ఇంచులతో ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మన ఎదురుగా కూడా 15.5 ఇంచులతో మార్కింగ్ అనేది చేసుకోవాలి. అక్కడ నుంచి 6 ఇంచులతోనైతే మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్కేల్ తీసుకొని మనం మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ మీద లైన్స్ అయితే కొట్టేసుకుందాము. మీరు అనుకోవచ్చు, కస్టమర్ ఎప్పుడు ఇస్తూనే ఉంటారు కదా, మరి వారు ఎందుకని మీరు మళ్ళీ కొలతలు పెడుతున్నారు, కొలతలు పెట్టకోకుండా కట్ చేయొచ్చు కదా అనేసి అనుకోవచ్చు. కానీ ఇలా మనం ఎంత వాళ్ళు ఇచ్చినా కూడా ఒక్కోసారి మనం మార్కింగ్ అది లేకుండా చూస్తే ఒక్కోసారి బ్లౌజ్ అనేది మిస్టేక్ వస్తుంది. అందుకని నేను ఎప్పుడూ కూడా మనకి ఎంత పాత కస్టమర్ అయినా కూడా కొలతల్ని కంపల్సరీ 1కి 2 సార్లు చెక్ చేసుకొని అయితే మనం కట్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు 1.5 ఇంచుతో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి, ఆర్మ్ రౌండ్గా రావటం కోసం. అలాగే నెక్ కూడా ఒక 1 ఇంచుతో మార్కింగ్ చేసుకొని రౌండ్గా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి అండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరండి. టైలరింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. చాలా ఓపిక అనేది ఉండాలి అండి. అలా ఓపిక ఉంటేనే ఈ టైలరింగ్లో మనం రాణించగలుగుతాము. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం క్లాత్ని 4 మడతలుగా వేసుకోవాలండి. బ్లౌజ్ని మనం ఒకవైపు కట్ చేసాం కదండి, రైట్ సైడ్ క్లాత్ని కట్ చేసాము. ఇప్పుడు లెఫ్ట్ వైపు ఉండే సైడ్ కట్ చేయాలి. ఈ కస్టమరు బ్లౌజ్ హ్యాండ్స్ కొంచెం 2 ఇంచుల పొడవు అయితే పెట్టమన్నారండి. ముందుగా మనం పొడవు ఎంత పెంచాలనుకుంటున్నామో అంత పెంచిన తర్వాత బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలండి. ఇప్పుడు మనం 2 ఇంచులతో ఎక్స్ట్రా పెట్టాం కదా, ఆ ఎక్స్ట్రా పెట్టిన చోట నుంచి ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఎక్కడి వరకు ఉన్నాయో ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు టేప్ తీసుకొని ఒకసారి కొలుచుకుందాము. 8 ఇంచులు అయితే ఉందండి. వారు ఎక్స్ట్రా పెట్టమన్నారు కదా, హ్యాండ్స్ పొడవు 2 ఇంచులతో పెట్టాము కదా, 8 ఇంచులతో మార్కింగ్ చేసి చంక డౌన్ కోసం 3.5 ఇంచులు డౌన్ చేశాను. అలాగే మనం హ్యాండ్స్ రౌండ్గా క్రాస్ తీయటానికి 2 ఇంచులతో మార్కింగ్ అనేది చేశాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం మార్కింగ్ చేసాం కదా, దానిపైన కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసిన తర్వాత సెంటర్లో ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. మనం 2 ఇంచులతో మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా చివరి వైపు ఒక పావు ఇంచుతో క్రాస్గా అయితే తీసుకోవాలండి. తీసుకొని టక్స్ ఇచ్చేసి 2 మడతల మీద అటు ఒకటి ఇటు ఒకటి మార్కింగ్ అయితే చేసుకోవాలి. చివర్లో ఇక్కడ జాయింట్ ఉంది కదండి, జాయింట్ని అయితే కట్ చేసుకుందాము.
హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఓపెనింగ్స్ అనేవి మన వైపు ఉండేలాగా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌తో ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకుంటాం కదా! ఇలా 2 ఇంచుల మందంతో మనం బ్యాక్ పార్ట్‌ని అయితే మలుసుకోవాలండి. ఇలా మలిచి ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్కు కాకుండా మిగిలిన మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసేసి ఆది బ్లౌజ్ తీసుకుందామండి. ఆది బ్లౌజ్‌తో మనం తిరగలు తీసే ఉండాలండి. ఇలా చివర్లు కుట్లు వేసిన చివర్లు ఉంటాయి కదండీ! దానితోనైతే చూసుకోవాలి. ఇప్పుడు నెక్కునైతే చూసుకుందామండి. ఉక్సుల పట్టీతో ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్కునైతే చూసుకోవాలి. అసలు కన్నా ఒక పావించు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్కుని మార్కింగ్ అయితే చేసుకుందామండి. ఇలా రౌండ్ నెక్ కాబట్టి రౌండ్‌గా మార్కింగ్ చేసుకుందాం. అలాగే చంక వైపు కూడా మనం కొంచెం క్రాస్‌గా తీయాలి కాబట్టి ఒక పావించుతో క్రాస్‌గా అయితే మార్కింగ్ చేసుకున్నాను. అలాగే షేప్ బెల్ట్ కోసం కూడా ఫ్రంట్ పార్ట్‌కి కింద డౌన్‌లో ఇలా రౌండ్‌గా అయితే మనం మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్‌ని అయితే కట్ చేసుకుందాము. మీకు టైలరింగ్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే, అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయగలరు. బ్లౌజు కట్ చేసి కుట్టటం పెద్ద విషయం ఏమీ కాదండి. కానీ కాస్త ఆలోచించి కుడితే మనం దేనిలోనైనా రాణించగలం. ఇక ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఉక్సుల పట్టీ వైపు ఉండే నెక్కునైతే కొలుచుకోవాలండి. నెక్ సరిపోయిందండి. కానీ కొంచెం రౌండ్‌గా అయితే కట్ చేసుకుందాము. అలా రౌండ్‌గా తీయడం ద్వారా ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్కు చాలా రౌండ్‌గా అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం డాట్స్ వేసుకుంటాం కదండీ! వాటికి ఇలా టక్స్ అయితే ఇచ్చుకుందాము. రౌండ్‌గా కరువు రావటం కోసం కొంచెం క్రాస్‌గా తీశాను. అక్కడ కూడా డాట్స్ వేసుకోవడం కోసం టక్స్ ఇచ్చాను. అంటే మనం 3 సైడ్‌లు డాట్స్ వేస్తాం కదండీ! అందుకోసం 3 సైడ్‌లు కూడా టక్స్ ఇచ్చేసి మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన క్లాత్‌లో అంచులు చివర్లు ఉంటాయి కదండీ! దానిని మనం నడుం బెల్ట్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఆ 2 ముక్కల్ని కట్ చేసి అయితే పెట్టుకుందాము. అలాగే మనం ఉక్సుల పట్టీకి కావాలి కదండీ! ఉక్సుల పట్టీ కోసం కూడా ఇలా అంచుల వైపు ఉండే క్లాత్‌ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఈ క్లాత్‌ని అయితే పక్కన పెట్టేద్దామండి. పక్కన పెట్టేసి ఇంకా వేరే మిగిలిన క్లాత్‌లో మనకి ముక్కలనేవి పడుకోకుండా షేప్ బెల్ట్‌ని అయితే కట్ చేసుకుందామండి. షేప్ బెల్ట్ కోసం 4 మడతలుగా వేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టీ వైపు ఉంటుంది కదండీ! ఉక్సుల పట్టీ వైపు ఉండే షేప్ బెల్ట్‌తో మాత్రమే మనం కొలతలనేవి చూసుకోవాలి. బ్లౌజ్ కన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టానండి. ఇలా పెట్టేసుకొని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా సేమ్ మనం షేప్ బెల్ట్ ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకు 2 షేప్ బెల్టులు అవసరమైతే కనుక మనం 4 మడతలు వేసాం కదా! 4 మడతల మీద మనకి 2 షేప్ బెల్టులు అయితే వస్తాయి. ఇప్పుడు కట్ చేసినది మనం కాజాల పట్టీకి వేసుకోవటానికండి. బ్యాక్ పార్ట్‌లో నెక్ కట్ చేసాం కదా! ఆ క్లాత్‌ని అయితే కట్ చేశాను. బ్లౌజ్ పీస్‌లో ఇంకా క్లాత్ మిగిలిందనేసి మనం షేప్ బెల్టులో లోపల వైపు వేస్తాం కదండీ లోడింగ్ కోసం క్లాత్‌ని కూడా నేను ఇలా 2, 2 4 మడతలైతే వచ్చాయండి. వాటి కోసం కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం జాయింట్స్ అనేవి పడుతున్నాయి. ఆ జాయింట్స్‌కి కూడా క్లాత్ అనేది తీసుకున్నాను. ఇక తర్వాత ఇదే క్లాత్‌లో మనం హెమ్మింగ్ చేయటానికి నెక్‌కి క్రాస్ ముక్కలు కావాలి కదండీ! ఇలా క్రాస్ ముక్కల్ని అయితే కట్ చేసుకుందాము. మనకి ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకుందాము. హెమ్మింగ్ చేయడానికి నెక్‌కి కంపల్సరీగా మనమైతే క్రాస్ పట్టీలనే తీసుకోవాలండి. స్ట్రైట్‌గా ఉండే వాటిని అస్సలు తీసుకోకూడదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కటింగ్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.